నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ 2030 గేమ్స్ నిర్వహణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిడ్ వేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2030లో ఈ క్రీడల నిర్వహణకు భారత ఒలింపిక్ సంఘం ఇప్పటికే అంగీకరించింది. ఇప్పుడు కేబినెట్ సైతం ఓకే చెప్పింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్, నైజీరియా సహా మరో 2 దేశాలు ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ నడి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, మొత్తం మీద భారత్ ఒలింపిక్స్ నిర్వహించడానికి అయితే సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కామన్వెల్త్ గేమ్స్ డీటెయిల్స్ ఏంటి? భువనర్, రెండిటికి మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే 2 గేమ్స్ కి 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కి, అదేవిధంగా 2036లో జరిగే ఒలింపిక్స్ ఈ రెండిటికి కూడా ఇండియా సిద్ధమవుతోంది. అయితే 2030లో అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి బిడ్ అనేది కూడా దాఖలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర కేబినెట్ అనేది కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే ఇది మనీ మ్యాటర్ తో కూడిన అంశం కాబట్టి ఈ క్రీడల నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా భారత ప్రభుత్వం క్రీడా మంత్రిత్వ శాఖకు మంజూరు చేయాల్సి ఉంటుంది. సో అహ్మదాబాద్ వేదికగా ఈ గేమ్స్ ను నిర్వహించేందుకు బిడ్ వేసేందుకు, అంటే బిడ్ దాఖలు చేసేందుకు కేంద్ర కేబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. 2010లో ఢిల్లీ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ అన్నింటి కూడా జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత భారతదేశంలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు అవకాశం అనేది కూడా వచ్చింది. కాబట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా 2036లో ఒలింపిక్స్ అనేది కూడా నిర్వహించేందుకు బిడ్ అనేది కూడా దాఖలు చేసే విషయం పైన కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ విషయంలో గుజరాత్ గవర్నమెంట్ తో కలిపి ఈ బిడ్ అనేది కూడా, అంటే గుజరాత్ గవర్నమెంట్ సారథ్యంలో ఈ బిడ్ అనేది కూడా దాఖలు చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. సో అంతర్జాతీయ వేదికలకు ఆస్కారం ఇచ్చేందుకు, ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఉంది. అదేవిధంగా ట్రైనింగ్ ఫెసిలిటీస్ అనేది కూడా ఉంది. సో అక్కడ నరేంద్ర మోడీ స్టేడియం అనేది కూడా ఉంది. సో ఇది 1,00,000 కెపాసిటీకి పైగా ఉంటుంది. కాబట్టి అథ్లెటిక్స్, అదేవిధంగా ప్రారంభోత్సవం, ఎండింగ్ కార్యక్రమాలన్నింటి కూడా నిర్వహించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. 2023 ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ అనేది కూడా అక్కడ నిర్వహించారు. కాబట్టి సక్సెస్ఫుల్ గా దీనికి సంబంధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ 2030కి ఈ కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి 72 కంట్రీస్ ఇందులో పాల్గొనే అవకాశం కూడా ఉంది. దీనివల్ల లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా టూరిజానికి పెద్ద ఎత్తున బూస్టింగ్ వస్తుంది. దాంతో పాటుగా ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ అనేవి కూడా స్పోర్ట్స్ సెక్టార్ లో కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. యాక్చువల్ గా 2026లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి బిడ్ అనేది కూడా దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పటికీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. హాకీ, క్రికెట్ ఇలా అనేక క్రీడలు నిర్వహించే అవకాశాలు కూడా అప్పుడు లేకపోవడంతో నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. కేబినెట్ ఏదైతే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ నెల 13వ తారీఖున ఫార్మల్ గా దీనికి క్లియరెన్స్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే 31 లోపు బిడ్ దాఖలు చేయడానికి డెడ్ లైన్ అనేది కూడా ఉంది. కాబట్టి ఈ రోజు కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకుంది. సో మొత్తం మీద కూడా ఇండియా కనుక బిడ్ దాఖలు చేసినట్లయితే అహ్మదాబాద్ వేదికగా ఈ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించే అవకాశం అనేది ఇండియాకు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ కేటాయించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.